నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద డ్రాగన్ పడవ పోటీలకు సంబంధించి కాయాకింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మహేష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. టూరిజం హబ్ గా ఆత్రేయపురం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ధ్యేయమన్న ఎమ్మెల్యే బండారు. కాకినాడ రూరల్ తమ్మవరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుందన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమళ్లలో వారం రోజుల పాటు జరగనున్న క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. దాట్ల సీతారామరాజు సోదరుడు పృథ్వీరాజ్ ను అభినందించిన ఎమ్మెల్యే. ఈ నెల 3వ తేదీ కాకినాడలో జరగనున్న మాతా సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ. జనవరి 11, 12, 13వ తేదీల్లో జరిగే డ్రాగన్ పడవ పోటీలకు సంబంధించి ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద జరిగిన కయాకింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓపీ స్పీకర్ ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజులతో కలిసి పాల్గొన్నారు. పులిదిండి నుంచి తాడిపూడి వంతెన వరకు పడవ మీద ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీలకు వన్నె తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ కార్యక్రమంలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు. గత సంవత్సరం జరిగిన పోటీలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును తీసుకువచ్చాయన్నారు. ఈ సంవత్సరం ఈ పోటీలను మరింత రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించడానికి సన్నద్ధమయ్యామన్నారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓపీ స్పీకర్, టూరిజం అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బొబ్బర్లంక నుంచి లొల్లలాకుల వరకు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టును సాగునీరు అందించే మెయిన్ కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టమన్నారు. ఈ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ ని, డ్రాగన్ పడవల పోటీలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ తప్పక ఫలిస్తాయన్నారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పదకొండు, 12, 13 తేదీల్లో ఏర్పాటు చేయడం, దానికి స్ఫూర్తిదాయకంగా మన జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ గారు రాహుల్ మీనా గారు ఇరువురు కూడా స్వయంగా పాలు పంచుకొని ఈ పోటీలకు వన్నె తెచ్చే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా వారు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. గత సంవత్సరం జరిగినటువంటి ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, పేరును తీసుకొచ్చాయి. ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలనే ఆలోచనతో అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు, ఇతర టూరిజం అధికారులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కమిటీ వారు, ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు కూడా సహకరిస్తూ ఉన్నారు. రేపు 11, 12, 13 తేదీల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. బొబ్బర్లంక నుంచి లొల్లలాకుల వరకు మెయిన్ కెనాల్ 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేటటువంటి చాలా మంచి కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టం. ఆ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ని, ఈ డ్రాగన్ పోటీలు పోవడాలని, స్పీడ్ పోటీలని, జెట్ స్కీల్ని అన్నీ కూడా భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్గా ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి ఈ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని, దానికి జిల్లా కలెక్టర్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ బీయింగ్ ఇట్స్ సంక్రాంతి యాజ్ స్టేట్ ఫెస్టివల్ అది మన గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ లోకల్లో ఉన్న ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో కండక్ట్ చేస్తున్నారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ ఆర్డీఓ, ఎస్పీ, డిఎస్పీ వాళ్ళందరూ కూడా ఇట్స్ కోఆర్డినేషన్ ఎఫర్ట్తో ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాము. సో 11th, 12th and 13th 3 days షెడ్యూల్ చేస్తున్నారు. అందులో 11th విల్ బీ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. 12th and 13th విల్ బీ డ్రాగన్ బోట్స్, మన కయాకింగ్ కావచ్చు, కెనోయింగ్ కావచ్చు. సో ఈ వాటర్ స్పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ లోల్లా లాక్స్ దగ్గర కూడా
కొన్ని యాక్టివిటీస్ జెట్ స్కీస్ అవి పెట్టడం జరుగుతుంది. ఇందులో ఫుడ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ 3 days విల్ బి ప్రాపర్ సెలబ్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయండి ఈ ఏరియాస్లో. So I would expect each one of you, all are invited. So come participate in this event and make this event a proud achievement for every one of us and enjoy the Sankranti festivity. Thank you. సార్ మీరు ఇప్పుడు స్వయంగా పాల్గొన్నారు, మీ ఫీలింగ్ చెప్పండి. Yeah, it's fine. అంటే ఇంత పొద్దున చలిలో వాటర్లో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. సో డెఫినెట్గా ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టేక్ పార్ట్ ఇన్ దీస్ యాక్టివిటీస్. డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దీంతో అట్లీస్ట్ ఐ వాంట్ సమ్ గైస్ టు ఇన్స్పైర్ అండ్ గెట్ ఇన్ టు దిస్ యాక్టివిటీ. థ్యాంక్ యూ. గురించి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది అలాంటి సంక్రాంతి కోసం ఇది మా స్టేట్ చాలా పెద్ద ఫెస్టివల్. దీంట్లో అలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారు అందరికీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. అండ్ అలాంటి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్కి కూడా ఇట్ గివ్స్ ప్రమోషన్. సో ఇట్ వాస్ గ్రేట్ టు సీ కలెక్టర్ సార్ taking part himself in the activity, and I'm sure I could see he enjoyed it a lot. So I'm sure from police side nunchi kuda ma side nunchi anta will give full support. Emina bandobast unte adi kuda will provide here. So thank you so much. సార్ ఎమ్మెల్యే కాకినాడ రూరల్ మండలం తమవరం పంచాయతీ ప్రాంగణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ రూరల్ తామవరం గ్రామంలో తహసీల్దార్ కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భూమి రీసర్వే పూర్తి చేసి కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని ప్రారంభించిందని, జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ పథకం రైతుల హక్కులను రక్షించడానికి, భూమి వివాదాలను పరిష్కరించడానికి ఉద్దేశించబడినదని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పంతం నానాజీల చొరవతో తమ సమస్యలు పరిష్కరించబడ్డాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, మాదారపు తాతాజీ, కరెడ్ల గోవింద్, తమ్మవరం జనసేన నాయకులు గొల్లపల్లి బాబీ, రైతులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి పట్టుకోండి సార్. ఇప్పుడు ఒకటైతే కోరుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈవేళ తీసుకుని ఈవేళ ఇస్తున్నటువంటి నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం అంటే, మీరు గమనించారు, మేము గమనించాం. గత పాలకులు ఈ 5 సంవత్సరాలు ముందు, 1.5 సంవత్సరం ముందు పరిపాలనా విధానం చేతకాక తనే అన్నీ ఇట్లా కనపడాలన్నట్టు ఒక ఆలోచన, ఒక రాజరిక వ్యవస్థను తయారు చేద్దాం అనుకున్నాం. కొన్ని అలా చేద్దాం అనుకున్నాం. చూస్తే రాయలవారి దగ్గర నుంచి చూస్తే రాయలవారు కూడా రాయలవారు బొమ్మేయించుకోలేదు, రాజముద్ర వేయించారు ఆనాటి పత్రాల మీద. అట్లాగే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీజీ గారు. అందరూ బలంగా నమ్మేది అదే. ఆయన బొమ్మ కూడా ఎప్పుడు ఎక్కడ ఏ పాస్ పుస్తకాల మీద కానీ ఏ పుస్తకాల డాక్యుమెంట్ల మీద కూడా ఎక్కడ ఆయన బొమ్మ కూడా లేదు. మొట్టమొదటిసారిగా ఆ బొమ్మ నా పాస్ పుస్తకాల మీద చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. అదే నేను చెప్పాను, ఎక్కడ కృష్ణా జిల్లాలో బందర్లో వచ్చి ఒక బహిరంగ సభలో చెప్పాను, అయ్యా నా తండ్రి కానీ నా తాత కానీ నా ముత్తాత కానీ ఏ రోజు రాయలసీమ వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు తప్పులు చేసే మనుషులు కాదు. అటువంటిప్పుడు నా పాస్ పుస్తకం మీ బొమ్మ అలాగ వస్తుంది అని చెప్పి నేను అలా అడిగాను. ఎండ మీద 4-5 రకాల పాస్ పుస్తకాలు ఉండేవి. ఏదో ఎంఆర్ఓనో ఆర్డీఓ ఇంప్లిమెంట్ చేసిన అలాంటి వాళ్ళు ఇంకొక భూమి మీద తెచ్చేసుకునే పరిస్థితి లేదు. ఈ పాస్బుక్లు చాలా టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మన సెల్లో క్యూఆర్ కోడ్ మీద చూసుకున్నట్లయితే మన ల్యాండ్ మన దగ్గరే ఉందా, మన సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది ఏంటనేది ఎప్పటికప్పుడు అందించు మనకి రికార్డులో కూడా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ ఎవరో కూడా దీంట్లో మోసం చేయలేదు లేదు. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు కూడా చాలా ఉన్నాయి గ్రామాల్లో. ఇప్పుడే మాట్లాడారు ఎమ్మెల్యే గారు, అన్ని గ్రామాల్లో కూడా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా
రెవెన్యూ ల్యాండ్ ఇష్యూస్ లేని సమాజం గ్రామాలు ఉండాలని. ఎందుకంటే మన గొడవలు వచ్చినా ఏదొచ్చినా రెవెన్యూ విషయంలోనే వస్తాయి ఎక్కువ. కుటుంబాల మధ్య కానీ గ్రామాల మధ్య కానీ తగాదా రావడం అంటే రెవెన్యూ విషయాలే. అవి కూడా సాల్వ్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదేమైనా నన్ను కూడా మరి గ్రామంలో చాలా మంది కష్టపడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నన్ను కూడా గెలిపించినందుకు ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంతకాలం మీ ఊళ్ళో ఏరియాస్ మీటింగ్లు పెట్టాము. ఆ మీటింగ్లన్నీ ఒక లెక్క, ఇది ఒకటి ఒక లెక్క. అవునా? అవునా? థ్యాంక్ యూ. లాస్ట్ మీటింగ్ వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ లో నాకు కొంత అవగాహన ఉంది. నేను గతంలో ఏపీఎస్సీలో పనిచేశాను, ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కువ కాలం చేశాను. మీరు అందరూ అడుగుతూ ఉంటే బాధ ఉండేది లోపల. చెయ్యాలని తపన ఉన్నప్పటికీ ఇది ఎంతవరకు చేయగలము. ఈ యాక్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అనేది చాలా బలమైనది. కొంత ఒకసారి ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్ మనకి పాత సెక్షన్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1894 ఎల్ఏ యాక్ట్ ప్రకారంగా రైతులకు ఇచ్చే ప్రావిజన్ లేదు. అది కొంచెం ఖచ్చితంగా చేదుగా ఉన్నా అంగీకరించాల్సిన విషయం. 2000 ఎకరం మేము వెనక్కి ఇవ్వగలిగాం. అప్పుడు క్యాబినెట్ లో జరిగిన మీటింగ్ లో మినిట్స్ ఫస్ట్ మీటింగ్ నేను వెళ్ళడం జరిగింది. రెండో మీటింగ్ నేను ప్రమోషన్ వచ్చి బయటకు వచ్చాను. మూడో మీటింగ్ కి జీవో ఇచ్చారు. దీనికి కూడా అంత కష్టపడాలి అన్న ఉద్దేశంలోనే ఎంతసేపు నేను రిపోర్ట్ రాసుకుంటూ వెళ్ళాను. ఈ విధంగా ఉంది గ్రౌండ్ స్టేటస్, దీన్ని హై లెవెల్లో తీసుకోవాలి యాక్షన్. హై లెవెల్ అంటే కలెక్టర్ గారి లెవెల్ కూడా హై లెవెల్. నా వరకు వెళ్ళాను. కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతో అయితేనే అధికారులు అందరూ కూడా ఇచ్చేసి మా డైనమిక్ కలెక్టర్ గారు, ముఖ్యంగా ఈ క్రెడిట్ అంతా ఎమ్మెల్యే గారికి, అంతకన్నా ఎక్కువ మా కలెక్టర్ గారికి చెందుతుంది. అందులో అయితే మేము సందేహం. ఇటువంటి కష్టంలో ఉండడం చాలా అయితే ఇందులో ఎవరు కూడా ఏదో స్కామ్ జరిగిపోయింది అనేటువంటిది లేదు. ఎందుకంటే రైతులకి మీ భూమి మీకు తిరిగి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది నా టైంలో జరిగింది అన్నందుకు. సో ఇవాళ రావడం ప్రౌడ్గా కూడా ఉంది నాకు. యాక్చువల్గా ఈరోజు నేమో ప్రోగ్రామ్ కానీ ఎమ్మెల్యే గారు ఈరోజు మార్చమన్నారు. వారికి రేపు వేరే పని ఉందని ప్రోగ్రామ్ మార్చుకున్నాం పైవారితో మాట్లాడుకుని. సో ఇంతవరకు ఇది ఓకే. ఇప్పుడు ఈరోజు పెట్టుకున్న రైతులకు ప్రతి విషయం కూడా అందేటట్టు ప్రయత్నించాలని చెప్పేసి మరీ కోరుచున్నాము. అలాగే మనకి ఎప్పుడు కూడా ప్రభుత్వము రైతుల పక్షపాతి, ఎప్పుడు కూడా రైతులకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అలాగే మనకి యూరియా కూడా ఎక్కడ లోటు లేకుండా యూరియా మొత్తం అందరికీ మనకు అందింది. ఈ విధంగా ప్రభుత్వం చేసే పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన 10 మంది కాకుండా ప్రజలందరికీ కూడా తీసుకెళ్లాలని చెప్పి మరీ కోరుచుంటూ, అలాగే నానాజీ గారి పనితనం, నానాజీ గారి గురించి కూడా మారుమూలలో కొంతమంది తెలియపోవచ్చు, ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి నాయకులందరికీ మరీ కోరుచు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి బోర్డైన సంస్కరణ తీసుకొచ్చారు. విద్యాశాఖలో లోకేష్ గారు బోర్డైన సంస్కరణ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు బోర్డైన సంస్కరణ తీసుకొచ్చి కష్టపడుతున్నారు. కానీ మనం ఇవన్నీ కూడా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, చదువు లేని వాళ్ళు కానీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వం గురించి పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అవసరం మన కూటమి నాయకులందరిపైన ఉంది. ఆ దిశగా మనందరినీ వెళ్లాల్సిందిగా మరీ కోరుచు. ఈ మంచి అవకాశాలను నాకు ఇచ్చినటువంటి ఈ తమ్మవరం గ్రామ ప్రజలకు, మన ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నానేష్ గారికి మీరు అందరూ ఇచ్చారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి అలా అని కాదు, అక్కడ సీఎం మన మొత్తం యంత్రాంగం అంతా కూడా వైసీపీ యంత్రాంగం సీఎంతో సహా అక్కడే ఉండే ఆ రోజున. అయినా కానీ ఆయన 70,000 మెజార్టీ నగరం అనేది ఒక 2-3 లక్షల మెజార్టీ అంటే వన్ సైడ్ యాక్షన్ జరిగింది నాకు పిఠాపురం అయితే. ఇక్కడ 72,000 మెజార్టీ రావడానికి కారణం ఓ రకంగా పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేసుకోవడమే. మీరందరూ కూడా తిరగబడ్డారు, రైతులందరూ కూడా. అంటే దాంట్లో కనీసం 30,000 ఓట్లైనా సరే ఆ ఫోటో వల్ల మాకు ఎక్స్ట్రా పడ్డాయని చెప్పి మేము అనుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే 40,000 మెజార్టీ కన్ఫర్మ్ అండి. ఎప్పుడో ఈ ఫోటో వల్ల 30,000 ఎక్స్ట్రా మెజార్టీ ఇక్కడ రావడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా అంటే ఇటువంటి తప్పులు ఎవరో కూడా చేయకూడదండి. ఎందుకంటే ఎంత గొప్ప స్థానంలో ఉన్నా మన రాజ్యం సాగుతుందనే విధంగా ఆయన ఆ రోజు ఆ విధమైనటువంటి ఫోటోలు మన భూమిపై వారి ఫోటోలు వేసుకోవడం, మన తాత ముత్తాతలు సంపాదించిన భూమిలో పాస్బుక్లకి వారి ఫోటో వేసుకోవడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యమైన స్థితి. అంటే
అదే కొనసాగితే మనందరూ కూడా ఈ రోజున ఏ బంగ్లాదేశ్కో పాకిస్తాన్కో మనకి అక్కడ జనాలందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ అక్కడ పంపించేదేమో. ఆ విధంగా చేయకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇదంతా పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్ అండి చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సరే 4 సీట్లు అండి లెక్క వేసుకోలేదు, నేను ఎక్కువ పోటీ చేయాలని ఆలోచించుకోలేదు. ఈ కూటమి నిలబడాలని చెప్పేసి ఢిల్లీలో 3-4 రోజుల పాటు ఉండి ఆయన మోడీ గారిని కలుసుకుని తప్పకుండా ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని చాలా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం, ప్రజలందరూ కూడా అనేక బాధలు పెడుతున్నారు, రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు కలుగుతున్న ఆలోచనతో ఈ కాకినాడ జిల్లాలో శుక్రవారం నుండి 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఆర్డీఓ మల్లిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ వెంకట్రావు, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ తదితరులు పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని పేర్కొన్నారు. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భూ యజమానులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే మరో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. శుక్రవారం నుండి జనవరి 9వ తేదీ వరకు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి పాసు పుస్తకాలను భూ యజమానులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, అప్పారావు, రంబాల వెంకటేశ్వరరావు, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యల గురించి ల్యాండ్ విషయాలు జరుగుతుంది. మన జిల్లాకి 500 రూపీస్ పైన ఒక్కొక్క బుక్ క్యూఆర్ కోడ్ తోటి ప్రింట్ చేసి మనకి మనకు ఉందా లేదా ఏదైనా జరిగిందని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కూడా బీఆర్ఓస్ని ఎంఆర్ఓస్ని సమస్యలు అంటే మీకు తెలుసు, దానికి వాళ్ళకి కొంచెం పంపిణీ చేయడం చాలా మంది అబ్జెక్షన్ పెట్టేవారు. ఎందుకంటే నాయకులు అనేసి ఆ స్కీమ్ అబ్జెక్షన్ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్. ఓకే మేడం, ఓకే సార్. ఈరోజు రెవెన్యూ ఇష్యూస్ అనేది గ్రామాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మనకు వచ్చి 18 నెలలు అయింది. ఈ 18 నెలల కాలంలో కూడా దీన్ని స్టడీ చేయడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మండపేటలో ఆల్రెడీ సర్వే జరిగింది. రైతులకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ కానీ హాస్పిటల్ నుంచి ల్యాండ్ ఇష్యూ వరకు సమస్య జరిగితే ఒక కాన్స్టిట్యున్సీలోనే 1,00,000 పైచీలకు సమస్యలు వచ్చినాయి రైతులు ఈ భూమికి వివాదాలకు సంబంధించి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన బాధ్యత అధికారులు, అదేవిధంగా రైతులు కూడా సహకరించాలి. మనందరం కూడా సహకరిస్తేనే ఈ ప్రోగ్రాం పూర్తి స్థాయిలో సమస్యలు లేని రెవెన్యూ వ్యవస్థని తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లో భాగంగానే పాస్ పుస్తకాలు ముందుగా మనకి ఒక మాట మనం ఎందుకంటే ఎక్కువ సార్లు చెప్పుకోకూడదు. మనం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఆ పరిస్థితి వచ్చింది. పాస్బుక్ల మీద కూడా మరి ఒక విధమైన శాడిజం అన్నది ఏమన్నదో మన పాస్బుక్ల మీద కూడా వాళ్ళ ఫోటోలు వేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆలోచన రావడమే తప్పు. మరి అవన్నీ మళ్ళీ తొలగించి మన భూమి హక్కులకు సంబంధించిన మరి దాని మీద రాజముద్రతోనే గతంలో ఎలా ఉందో అలాగే రాజముద్రతోనే కొత్తగా టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చి ఇది కొంత ఖర్చు అయినా సరే పాత పుస్తకాలు హ్యాండ్ చేసి కొత్త ఇవ్వడానికి కుటుంబం ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే మరి ఈరోజు అమలు చేస్తున్నారు. మనందరికీ కూడా మరి కొత్త పుస్తకాలు వస్తాయి. మన సెలవుల్లోనే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మన భూమి యొక్క పరిస్థితులు మనం స్కాన్ చేస్తే మన సెలవులోకే వస్తాయి. మీ అందరికీ సంవత్సరం కూడా పరిపాలన చేసింది. 2026 సంవత్సరం మొట్టమొదటి రోజు జనవరి 1వ తారీఖు కూటమి ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని రైతుల కోసం చేపట్టారు. ఇది గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నాను సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం.
ఈరోజు మేము కూడా మొదటి రోజు రైతులతో కార్యక్రమం పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడే సోదరులు శాసనసభ్యులు మన నాన్నది అన్నీ కూడా చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా మన జేసీ గారు వేదిక జేసీ గారు గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో రైతులందరూ కూడా భయంతో ఆందోళనతో ఉండేవారండి. ఎందుకంటే భయంతో ఆందోళనతో ఉండేవారు. ఆ రోజు మీ అందరూ తెలుసు, ఏదైతే రైతులకి మీ అందరూ కూడా సర్వే చేస్తాం, సర్వే చేసి పాస్ పుస్తకాలు ఇస్తాం అని చెప్పి పాస్ పుస్తకాలు ఇస్తూ ఆ రోజున రాజముద్ర తీసేసి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని ఇవ్వడం భయంతో ఆందోళన చెందారు. ఆ రోజున ఇదేంటిది మన తాత ముత్తాతలకి మన ఆస్తి, గతంలో ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేశారు, ఆయన రాజముద్రతో ఇచ్చారు, అవి తీసేసి ఈయన ఫోటో వేసుకున్నారండి అని పెద్ద చర్చ జరిగింది. చర్చ జరిగి ఇది కరెక్ట్ కాదని కూడా రైతులు చెప్పారు చాలా మంది. అయినప్పుడు కూడా పట్టించిన సందర్భాలు లేదు. మనందరికీ తెలిసిందే ఈరోజు కార్యక్రమం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం. ఈరోజు మనందరికీ తెలిసిన గత ప్రభుత్వంలో పట్టాదారులకి పాస్ పుస్తకాల పైన గత ముఖ్యమంత్రి ఫోటో ముద్రించి, అలాగే చాలా తప్పులన్నీ ఉన్నాయి అందులోనే. సో దీనివల్ల ఏంటంటే అందులో పట్టాదారులు కొంచెం ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళ చేతుల్లో ఉంటుందా లేదంటే ఈ పట్టాలది వేరొకరి చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి సో 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పుల్ని సరిచేస్తూ, అంటే మోడలైజ్ చేస్తూ పాస్ పుస్తకాలన్నీ కూడా మార్చి వీటికి QR కోడ్ అమర్చి, అలాగే రాజముద్రని దీని మీద ఇంప్లిమెంట్ చేసి మీకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ QR కోడ్ ద్వారా ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో పెట్టడం జరుగుతుంది. దీని మీద ఏ స్కామ్ జరగదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు పంచుకుని ఇవాళ ఎంతో కాలం నుంచి ఈ డూప్లికేషన్ అవుతున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలని నాది ఈ భూమి, ఈ కాగితం ఉంటే నేను సేఫ్, నా భూమి నాకు ఉండాలి అనే ఒక ధైర్యం కల్పించడానికి మన భూమి మీద ఎక్కడో ఉన్న వ్యక్తి 4 రోజులు ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయిన మంత్రి ఫోటో వేయడం వల్ల ఎంతవరకు ధర్మని ఆవేళ నేను అడిగాను. ఎక్కడ కృష్ణా జిల్లాలో బంధం మీటింగ్లో అడిగాను. మా తాతలు కానీ, మా నాన్నలు కానీ, మా ముత్తాతలు కానీ రాయలసీమ ప్రాంతానికి ఎప్పుడు పర్యటనకు వెళ్ళలేదు. అలా వెళ్ళినప్పుడు మాకు అక్కడెందుకు వారసులు ఉంటారు, మా పట్టాదారు పాస్ మీద అతని ఫోటో ఎందుకు ఉండాలని చెప్పి అలాగే అడగడం జరిగింది. ఎందుకంటే మన పట్టాదారు పుస్తకం మీద రాజ్యమంత్రి ఉండాలి, లేదా మన ఫోటో ఉండాలి. అంతే తప్ప మన తాతల కాలం నుంచి మనకి ఇచ్చినటువంటి భూముల మీద ఎవరో ఫోటో ఉండదు ఆమోదయోగ్యం కాదు. అంతేకాకుండా గత ప్రభుత్వ కాలంలో అనేక రకమైనటువంటి డూప్లికేట్ పట్టాలు రైతులకైతేనేంటి, ఇళ్ల స్థలాలకైతేనేంటి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలన్నీ ఇప్పుడు చాలా పెద్ద ఖర్చు. ఎంత ఖర్చు అయినా సరే ఆ ఖర్చు బరాయించి అసలే 10 కోట్ల లక్షల రూపాయలు అప్పులు పెట్టి వెళ్ళిపోయి నారాయణ గారు అంటాడు, మీరు 10 కోట్ల లక్షల అప్పుగా చెప్తారు, నా 85-90 కోట్ల లక్షల టన్నులు చెత్త తీసి వెళ్ళిపోయి ఆ చెత్త తీగా తెచ్చిపోతుంది అంటాడు మన ఇన్ఛార్జ్ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు. అది కూడా పరిగణలో తీసుకుంటే ఈ పరిస్థితుల్లో నీ భూమి నీకు ఉండాలి అన్నది ఒక ఆలోచన. డూప్లికేషన్, పెద్ద ఎత్తున డూప్లికేషన్ జరుగుతారు. కోర్టులో వివాదాలు, పోలీస్ స్టేషన్ దగ్గర వివాదాలు. పూర్వం పోలీస్ స్టేషన్కి వెళ్తే
పలానా ఎవరైనా అగస్టస్ కొట్టుకున్నాడో గొడవబాబులు కొట్టుకున్నాడో వాడు కొట్టుకున్నాడు వీడు కొట్టుకున్నాడు అని చెప్పి 10 పేర్లు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల గ్రామంలో ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ అధికారులతో కలిసి స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడపా శ్రీను, అడ్డాల శివచక్రవర్తి, మనియం శ్రీను, అడ్డాల శ్రీను, అడ్డాల దొరబాబు, ఎంఆర్ఓ సుస్వాగతం, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇందులో మీ ఆధార్ నెంబరు అభిమన్యుడు గారు ఇజ్రాయేల్ గారు, గుమ్మడి జార్జి గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలన, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా, సంక్షేమం, అభివృద్ధి ప్రాజెక్టులు చక్కగా ఉండే విధంగా కూడా ఎన్నడూ లేని విధంగా నా భూతు నా భవిష్యత్తు అనే విధంగా రాజానగరం నియోజకవర్గం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండి ఇక్కడ అభివృద్ధి, సంక్షేమం ఈ యొక్క కొత్త ప్రాజెక్టులతో కలకలాడుతుంది. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ యొక్క పండగ నాడే 2 విధాలైనటువంటి విధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఈ పట్టాదారు పాసు పుస్తకాలు గతంలో కానీ చూసినట్లయితే వాళ్ళ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ యొక్క పోలీసుని కూడా ఆ యొక్క ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని మరి ఆ సరిహద్దు రాళ్ళను కూడా ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాని ద్వారా కూడా సుమారు 3,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత పాస్బుక్ల్లో కూడా, ఎందుకంటే రాజముద్రతో ఎప్పుడైనా బ్రిటిష్ కాలంలో కానివ్వండి, అంతకుముందు రాజుల కాలంలో కానివ్వండి, ఏ కాలంలో చూసినా ఈవెన్ మనం పురాణాల ప్రకారంగానే చూస్తే ఏ యుగంలో అయినా సరే ఏ యొక్క ఆస్తినిచ్చినా సరే ఆ ఆస్తి మీద వారి యొక్క రాజముద్ర మాత్రం ఆ రాజ్యం యొక్క రాజముద్ర ఉండేది. ఆ రాజముద్రకు బదులు వారి ఫోటోలు వేసుకుని గత ప్రభుత్వ హయాంలో పాస్బుక్లు ఇచ్చారు. అలాగే ఒక భూ చట్టాన్ని దాన్ని తీసుకొచ్చి భూములన్నీ కూడా ఒరిజినల్ దస్తావేజులన్నీ కూడా మా దగ్గరే ఉంటాయి, మేము కావాల్సినప్పుడు తాకట్లో పెట్టుకుంటాం లేదా అమ్ముకుంటాం అనే విధంగా కూడా ఆ రోజున ప్రభుత్వం ఆ యొక్క భూ చట్టంలో చాలా లొసుగులతో కూడిన చట్టాన్ని ఏర్పాటు చేసింది. అలాంటి చట్టం అన్నింటినీ కూడా రద్దు చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రీసర్వేలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించడమే కాకుండా ఈ యొక్క పాస్బుక్లు కూడా రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుని ఈరోజు దాన్ని అమలు చేస్తుంది. ఈ యొక్క పండగ జనవరి 1 వచ్చిన తర్వాత అందరూ జనరల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాము, కానీ దాంతోపాటు ఖచ్చితంగా ఈ పాస్బుక్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాస్బుక్లు అనేది రైతు సోదరులందరికీ కూడా ఇదొక పెద్ద పండగలాగానే జరుగుతుంది. అంతేకాకుండా చూస్తే ఉపాధి హామీ అనేది ఒకటి ఉంది. ఈ ఉపాధి హామీ మనకి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ముఖ్యమైనటువంటి జీవనోపాధి. రైతులందరూ కూడా ఆ యొక్క ఖాళీ సమయంలో అందులో వర్క్ చేస్తుంటారు. పేద రైతులు ఉన్నారు చాలామంది, అలాంటి వాళ్ళందరూ కూడా ఉపాధి హామీలో పనిచేస్తుంటారు. ఇప్పటి వరకు ఈ యొక్క ఉపాధి హామీ అనేది వచ్చిన దగ్గర నుంచి కూడా 100 రోజులు మ్యాక్సిమం డేస్గా కూడా అది క్రియేట్ చేశారు. కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రైతుల పట్ల శ్రద్ధతో ఈ యొక్క ఉపాధి హామీ శ్రామికులు సమర్థవంతంగా పనిచేయడం కోసం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, జీవనోపాధికి ఇబ్బంది పడుతున్నారు ఈ ఉపాధి శ్రామికులు అందరూ అని చెప్పి ఆలోచించినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దాన్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 125 రోజులకు పెంచడం జరిగింది. ఈ 1వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ 2026 నుండే ఈ 125 రోజుల స్కీమ్ అనేది కూడా ఈ యొక్క ఉపాధి హామీ శ్రామికులు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. జీవనోపాధి బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రభుత్వం ఒక మంచి సుపరిపాలన, సంతోషకరంగా ప్రజలు జీవించే విధంగా ఎక్కడ ఎలాంటి వేధింపులు లేకుండా, కక్ష సాధింపులు లేకుండా, రౌడీయిజం, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, భూ కబ్జాలు, స్థల కబ్జాలు ఇలాంటి ఏమీ కూడా లేకుండా ప్రశాంతమైనటువంటి మంచి సుపరిపాలన ప్రజలకి అందించడమే కాకుండా ప్రజలు సంతోషించే విషయంగా కూడా ప్రజలందరూ అభినందిస్తూ
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, స్థానిక ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ ప్రజలందరూ కూడా సంతోషాలు వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమళ్లలో దాట్ల వెంకట సీతారామరాజు పేరుతో ఆయన సోదరుడు పృథ్వీరాజ్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు జరగనున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ ను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీతారామరాజు సోదరుడు పృథ్వీరాజ్ వారి స్నేహితులు కలిసి ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి ఆయన లేని లోటును గుర్తు చేసుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మోహన్ కుమార్, ఎస్ఐలు డి జ్వాలాసాగర్, రవీంద్రబాబు, అవినాష్, స్థానిక నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. పక్కచండి మరి ఈరోజు మురమల గ్రామంలో మా సోదరుడు దాట్ల వెంకట సీతారామరాజు జ్ఞాపకార్థం మురమల గ్రామంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన వాళ్ళ సోదరుడు పృథ్వీరాజ్కి, అదే కాకుండా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిపి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, మరి ఇప్పుడే దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సుమారుగా 22 టీములు, మన నియోజకవర్గంలోని టీంలు 22 టీంలు మరి పార్టిసిపేట్ చేసి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్గా 8-9 తారీఖుకి పోయినుంది. మరి మా సోదరుడైన సీతారామరాజు చిన్న వయసులోనే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మా మధ్యలో లేకపోవడం మా కుటుంబ సభ్యులందరికీ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి. అదేవిధంగా సీతారామరాజు మరి చిన్న వయసులో కూడా ఎప్పుడు ఎంతో సౌమ్యంగా అందరితో కలిసి ప్రయాణం చేశాడు. మరి అతి చిన్న వయసులో ఆ భగవంతుడు తీసుకోవటం మరి వాళ్ళ కుటుంబానికి కూడా తీరం లోటు. మరి ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ప్రతి సంవత్సరం మరి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి మరి ఆయన లేని లోటుని మరి టోర్నమెంట్ ద్వారా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవాలని మరి వాళ్ళ మిత్రులు అందరూ, వాళ్ళ సొంత తమ్ముడు పృథ్వీరాజు కూడా ప్రత్యేక శ్రద్ధతో మరి టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషం. మరి టోర్నమెంట్ కూడా బాగా జరగాలని కోరుకుంటూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి మా సోదరుడు పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మురమల్లో 2026 సంవత్సరం సందర్భంగా మురమల్లో మన గ్రౌండ్లో అన్నయ్య పేరున క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని చెప్పి గ్రామస్తులందరూ నిర్ణయించడం, ఈరోజు శుభసూచకంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన మన జిల్లా ప్రెసిడెంట్ సాయి గారు, లేదా స్థానిక సర్పంచ్ రాజబాబు గారు, మిగతా గ్రామ పెద్దలందరూ ఆధ్వర్యంలో కూడా ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గ వ్యాప్తంగా 4 మండలాల నుంచి మండలానికి 5 టీంలు 20 టీంలు మనకి ఇక్కడ రావడం జరిగింది.
అందరూ కూడా స్పోర్ట్స్ మ్యాన్ జరుగుతూ ఈ 4 రోజులు సరదాగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ని ఆస్వాదించి ఈ మా ఊరికి గ్రామానికి అంతకి గౌరవం తెచ్చేలా ఉండాలని చెప్పి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అన్నయ్య పేరుని ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి సహకరించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ మా శ్రీనికి కానీ పనికి కానీ దిలీప్ కానీ అందరికీ కూడా ఊరి యువత అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమం సహకరించిన గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అభినందనీయమని ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, జిల్లా సెక్రటరీ కృష్ణమోహన్, పార్టీ సభ్యురాలు నరాల లక్కీ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాతా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కాకినాడ అంబేద్కర్ భవన్లో సావిత్రిబాయి పూలే జయంతిని శనివారం నాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఇంద్రపాలెం వంతెన వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం సామాజికవేత్తలు, ప్రజా సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అంబేద్కర్ వాది తోకల రామ్మూర్తి కుమారుడు, ఉత్తమ సామాజికవేత్త, డాక్టర్ బిఆర్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత తోకల వరదరాజు సాంచీకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్తలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గారావు, మల్లికార్జునతో పాటు పలువురు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ యార్లగడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం మాతా సావిత్రిబాయి 194వ జయంతి ఉత్సవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అలాగే వివిధ రాజకీయ పార్టీలు, బీసీ దళిత సంఘాల ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున నిర్వహించడానికి మేము పూనుకుని ఉన్నాం. కనుక దానికి మీడియా మిత్రులకి, ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల నుంచి పూలే అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం పాటుపడే వారికి అందరికీ కూడా అద్భుతవాదులకి ఇదే ఆహ్వానంగా పిలుస్తున్నాం. అంబేద్కర్ భవన్ నందు రేపు ఉదయం 10:30 గంటల నుంచి సమావేశం ప్రారంభమవుతుంది. మొదటగా ఈ కార్యక్రమంలో స్థానిక ఇంద్రపాలెం బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలతో సత్కరించుకుని, తదనంతరం సావిత్రిబాయి పూలే గారిని కూడా సత్కరించుకుని ర్యాలీగా అంబేద్కర్ భవన్కి చేరుకుని, అంబేద్కర్ భవన్లో ఇక మాతా సావిత్రిబాయి గారి యొక్క జీవిత విశేషాలని సమాజానికి చెప్పడానికి, నేటి తరంలో వారు భవిష్యత్ తరాలకి ఏ విధంగా ఈ యొక్క స్ఫూర్తిని అందించాలో ఈ కార్యక్రమంలో భాగంగా మనం ముందుకెళ్లాలని, సమాజం యొక్క అభివృద్ధి కొరకు పెద్దల యొక్క ఆశయాలను మనం తీసుకెళ్ళడానికి ఒక మంచి వేదికగా రేపు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వాడుకోవాలని, అలాగే కాకినాడ పుర ప్రజలు, కాకినాడ చుట్టుపక్కల ఉన్న మండలాలకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాన్ని చూడడానికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కనుక అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని పిలవడం జరిగింది. రేపు జడా శ్రవణ్ కుమార్ గారిని, అలాగే మన స్థానిక ఎమ్మెల్యేలని, చుట్టుపక్కల ఉన్న పెద్ద నాయకుల్ని అందరినీ, వివిధ రాజకీయ పార్టీలని, అలాగే మన యొక్క దళిత బీసీ సంఘాలని, స్టూడెంట్ సంఘాలని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయడానికి మనం పెడుతున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాకినాడ చుట్టుపక్కల ప్రజలకు, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న మనందరికీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులను కూడా మేము ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఆహ్వానించాం. ఎందుకంటే భవిష్యత్ తరాల్లో అసలు ఈ స్ఫూర్తి అనేది లేకపోతే సమాజం రేపు పొద్దున్న ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది విద్యార్థి దశ నుంచి కూడా మనం నేర్పాల్సిన అవసరం ఉంది. కనుక విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి, సమాజం చైతన్యపరచడానికి ఈ వేదిక పనిచేస్తుందని మేము ఈ వేదిక ద్వారా మేము సందేశం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతూ, పేరున కోరుతూ మేము మాతా సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ వేడుకల్లో ఒక భాగంగా గౌరవనీయులు, పూజనీయులు శ్రీ తోకల వరదరాజ సాంచి గారికి మెక్సికో టొలాస్కో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకి ఒక ఘన సన్మానం కూడా జరుగుతుంది. దయచేసి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా రేపు 3వ తారీఖున ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను.
సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూటమి నాయకులతో కలిసి టీడీపీ మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ప్రతి కుటుంబంలో సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు దీపం 2 పథకంలో సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరించామని, ఒక్క పెద్దాపురం నియోజకవర్గంలోనే ఎన్నికలైన 15 నెలల్లోపు 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఎమ్మెల్యే రాజప్పకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముసిరెడ్డి శ్రీరాములు, రాంబాబు, కూటమి నేతలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన రాజప్ప గారింటికి అతను రాజప్ప గారినే ప్రోగ్రాం పెట్టినా సరే నేను మన వాళ్ళకి కార్యకర్తలందరికీ ఫోన్ చేస్తాం. ఆ పని ఎక్కడ పారుంటే పారేస్తాం, ఎక్కడ ఏ పని ఉంటే ఆ పని బాగా ఎన్నో వచ్చేసేవారు. మన వ్యాపారం చేస్తేనే అక్కడ రాజప్ప ఏ ప్రోగ్రాం పెట్టినా సరే కలగా ఉంటుంది. దానివల్ల మనకి ఏం కావాల్సినా కూడా అతను రెడీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మన వాళ్ళు ఇక్కడ లింకులు పెట్టకుండా అన్ని తెచ్చుకోవడానికి ఉండాలి తప్ప లింకులు లేకుండా ఒకరి మీద ఒకరు గొడవ లేకుండా ఉంటే ప్రతిదీ కూడా ఈ 5 ఇంకా 3 సంవత్సరాలలో కూడా చాలా కూడా ప్రయోజనాలు మనకు ఉంటాయి. అంతేగాని ఈ ప్రోగ్రాం ఏం చేసినా ఏ రోడ్లు వచ్చినా మనం ఎలక్షన్ ముందు ఇదంతా మన అందరూ కలిసి పనిచేసాం కాబట్టి ఈ సంక్షేమంలో ఏదైనా కూడా మన అందరికీ కూడా వస్తుంది. గురువు గారు అక్కడ కూడా ఇతరులు నేర్పారు. చాలా ఇబ్బందిలో పరిస్థితిలో ఉన్నారు. నాకు తోచారు అప్పుడప్పుడు నేను ఎత్తడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ తీసి సన్మానం చేసి నా చేతుల ద్వారా 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10,000 ఇక్కడ మీ అందరి ముందు ఇచ్చి నేను ఏదో మెప్పుకోవడానికి కాదు. మీరందరూ కూడా మన దొర కానీ లేకపోతే మన కొడుకు రాంబాబు గారు కానీ కొత్త రవి గారు కానీ ఎంతో కొంత 200 కానీ 500 కానీ ఇచ్చి రేపు ఇప్పుడు అక్క వెళ్తూ తర్వాత ఏ పెళ్ళి ఇలా వదిలిచేస్తారు. ఎంతో కొంత ఒక 50,000 ఎంత అవుతే అందుకు చేదోడుగా ఉంటారు. మనకి గవర్నమెంట్లో మనకి ఏకైక వ్యక్తి మన వెంకటరావు గారు. అంతే తప్ప ఈ ఏదో 10,000 ఇచ్చి ఇక్కడ తప్పట్లు కొట్టించుకోవడం కదా ఈ ఉద్దేశంతో మాత్రం ఇక్కడ ఈ 10,000 కూడా ఇవ్వటం లేదు. నేను ముందు 4-5 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు రేపు నుంచి ఎంత అడగకుండానే ఎంతో కొంత మన రాంబాబు గారు కానీ మన పలాస్ దొర గారు కానీ కొత్త రవి గారు కానీ ఇస్తే బుక్ మీద రాసుకుని మన అందరూ కూడా మనీ అతనికి ఆ అమౌంట్ మీకు తోచింది ఇంత అంటారు కదా 100 రూపాయల నుంచి ఎంత ఉంటే అంత ఇవ్వాల్సిందిగా కోరుకున్నాను. సన్మానం కూడా చేయడం జరుగుతుంది. ఒక స్థితిలో పెడితే మరి కోరుతున్నాను. మా మాస్టర్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా మందికి విద్య నేర్పడం జరిగింది. ఈరోజు విద్య చెప్పడం వల్ల చాలా మంది ఎన్నో స్థాయిలో గణేష్ గారు సపోర్ట్ చేసి ఆ బుక్ పెరగాలి బుక్ మాత్రం కంపల్సరీ రాయవలసిందిగా కోరుతాను. ఈ లోపల ఏ అవకాశం వచ్చినా నేను గవర్నమెంట్ ఏ వచ్చినా ఎన్నికలు చేసే అవకాశం ఉంటే మాత్రం నేను తప్పకుండా చేస్తానని చదువుతున్నాను. చాలు వైట్ రైస్ అది ఎదురుంది బావగారు ఇలా ఖాళీగా వెళ్ళిపోండి. వైట్ రైస్ అది ఎదురుంది సత్యాది వైట్ రైస్ ఎదురుందమ్మ కొంచెం ఎదురు ఖాళీగా మన నిమ్మకాయల చినరాజప్ప గారు ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఈ ప్రోగ్రాం అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఒక యామవరంలోనే కాదు మన నియోజకవర్గంలో కూడా ప్రతి ఊర్లోని ప్రతి టౌన్లో కూడా ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా మన పెద్దాపురం నియోజకవర్గానికి కూడా ఇంచుమించుగా సుమారు 200 కోట్లు రావడం జరిగింది. ప్రతి ఈ దాంట్లో కూడా ముందుకి దూసుకు వెళ్ళడం జరిగింది. అలా కాకుండా మన నిమ్మకాయల చినరాజప్ప గారు మన పెద్దాపురాన్ని వృద్ధాశ్రమం కడుతున్నారు. దాన్ని చాలా కూడా బాగుంది. అంటే సహకారంతో కడుతున్నారు. నా వంతుగా దానికి
పెద్దాపురం వృద్ధాశ్రమానికి 100 పడకలతో కడతారు. దానికి నా సొంత డబ్బులు కూడా 5 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆ విరాళం కూడా నాకు చాలా ఆనందం కూడా ఉంది. మనుషులు మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాం కూడా తెలీదు. ఇలాంటి మనం ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇస్తే మనకి డెవలప్ అవుతుంది. మా చినరాజప్ప గారు కూడా అన్ని విధాలా కూడా మాకు సహకరించినట్టుగా కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ. పిఠాపురంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం నిర్వహించిన రైతుల కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం వివాదానికి దారితీసింది. వేదికపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ ఏర్పాటు చేయకపోవడంపై జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, మాజీ ఎమ్మెల్యేల ఫోటోలు ఉన్న స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఫోటోను ఎందుకు విస్మరించారని జనసేన సైనికులు అధికారులు నిలదీశారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. భయ్యా ఎందుకు అటు ఇటుని మాజీ ఎమ్మెల్యే కదండి, ప్రజెంట్ ఎమ్మెల్యే ఫోటో ఏదండి నేను చెప్పండి. మాజీ ఎమ్మెల్యే ఫోటో ఉండొచ్చు, ప్రజెంట్ ఎమ్మెల్యే ఫోటో ఏది ఇక్కడ? పెట్టారు చిన్న బుర్ర. ప్రజెంట్ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టండి. ఏ వ్యక్తినైనా సరే ఎంతటి మాజీ ఎమ్మెల్యే ఫోటోలు వేశారు. ప్రజెంట్ ఎమ్మెల్యే ఫోటో ఏది ఇక్కడ? అంబేద్కర్ భవనంలో పిఠాపురం నియోజకవర్గంలో పోకరం చేశారు. పట్టాదారు పాస్బుక్లు పంచిపెట్టడానికి రైతులకి గత ప్రభుత్వం ఎనుమోకి ఇరిసేసింది రైతులది. ఈ ప్రభుత్వం ఏదో బాగు చేస్తుంది అనుకుంటే ఇక్కడేమో ఇక్కడ చూస్తేనేమో ఫోటోలు ఉన్నాయి తప్ప ప్రజెంట్ ఎమ్మెల్యే ఫోటో లేదు. చేసే పనులన్నీ అంటే చాలా ఎటకారంగా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ అంటే ఎటకారంగా ఉంది అందరికీ. దీన్ని ఎలా తీసుకెళ్తారో తెలియదు కానీ అప్పుడు తరమ కాదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ముందు తీరుతారు. నియోజకవర్గంలో ఏ పని జరగదు. ప్రోటోకాల్ అని చెప్తే ప్రోటోకాల్ లేదు. మాజీ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ఉండదు. మాజీ శాసనసభ్యులు వర్మ గారికి, రైతాంగానికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఏదైతే కూటమి నాయకులకు కానీ, రైతులకు కానీ, పాత్రికేయులకు కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి గతంలో ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో రైతులకి దాని మీద జగన్మోహన్ రెడ్డి పంపేసుకున్నందుకు నేనే పాస్బుక్ సాక్షిగా నేను కూడా చెప్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.